హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ యాడ్ చేసి కొంచెం ఫ్యాన్సీగా ఉండేలాగా డిజైన్ చేశాను. అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో డిజైన్ చేశాను. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే దీంతో పాటు రిఫరెన్స్ డ్రెస్ కూడా ఎలా డిజైన్ చేసుకున్నాను, అవుట్లుక్ ఎలా ఉంది అనేసి అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చానండి. డిజిటల్ ప్రింట్లో వస్తుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా కలర్ ఇష్యూ అయితే ఉండదు. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. మనం లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కొంచెం ఫ్యాన్సీ టైప్లో, మళ్ళీ కాటన్ కాబట్టి కంఫర్టబుల్గా ఏ సీజన్కైనా కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ షేడ్లో ఇచ్చానండి. ప్రింట్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటుంది. దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే ప్రింట్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటుంది. కలర్ వచ్చేసి మనకి ప్రింట్ కలర్ వైట్, జస్ట్ లీఫ్ డిజైన్ లాగా అక్కడక్కడ వస్తుంది, బంచెస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చూడండి ఆల్ ఓవర్ డిజైన్లోనే ఇది కూడా లీఫ్ డిజైన్ లాగానే, ఇక్కడ ఫ్లవర్స్ అలా ఏమి ఇవ్వలేదు, లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాము. సీక్వెన్స్ కూడా మనకి సెల్ఫ్ కలర్లో సీక్వెన్స్, వాటర్ సీక్వెన్స్ అంటాం కదా, అవి అయితే మనకి ఉండి లేనట్టుగా, ఇది కాటన్ టైప్లో కాబట్టి సెమీ ట్రెడిషనల్గా ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా మనకి పిస్తా గ్రీన్ షేడ్, ఇది కూడా మనకి సేమ్ బేస్ కలర్లోనే కనిపిస్తాయి. సీక్వెన్స్ అనేది ఉండి లేనట్టుగా చూడండి, జస్ట్ మీకు మూమెంట్లోనే ఈ సీక్వెన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఈ లీఫ్ మిడిల్లో ఎక్కువగా సీక్వెన్స్ మనకి ఇలా ఇచ్చాం కాబట్టి లుక్ వైజ్గా చాలా బాగుంది, చాలా బాగుంటుంది. వాష్ చేసినా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ షేడ్లో ఇచ్చాను. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే రెగ్యులర్ పన్నానే, మీరు చాలామంది పన్నా ఎంత అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ పెద్ద పన్నా ఉంటేనే నేను మెన్షన్ చేస్తాను 56, 58 అలా అనేసి. కాకపోతే రెగ్యులర్ పన్నా ఉందనుకోండి నేనేం మెన్షన్ చేయట్లేదు. ఇదైతే మనకి రెగ్యులర్ పన్నాలోనే వస్తుంది. డిజిటల్ ప్రింట్ ప్యూర్ కాటన్లో ఉంటుంది. వాష్ చేసినా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను. అది స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి, వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయనేసి ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ ఉంటుంది కదా, అది అనమాట. చాలా బాగుంటుంది. మీకు లాస్ట్లో డ్రెస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేసి. చూడండి, ఇది వచ్చేసి ఆనియన్ పింక్ డార్క్ కలర్లో చాలా బాగుంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దీనిపైన కూడా ప్రింట్ డిజైన్ సేమ్ ఉంటుంది, వైట్ ప్రింట్, సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్, వాటర్ సీక్వెన్స్ కాబట్టి మనకి సెల్ఫ్ కలర్లో కనిపిస్తాయి. ఇలా వస్తుంది ప్రింట్, చాలా బాగుంది. ఈ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి, వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి చూడండి డార్క్ ఆనియన్ పింక్ కలర్, స్ట్రైట్ కట్ కుర్తా లాగా అయినా, బాయ్స్కి కుర్తా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. షర్ట్స్ లాగా, కుర్తాస్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులోనే వైలెట్ కలర్ మనకి ట్రెండింగ్ కలర్, డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. కాటన్ కాబట్టి డార్క్ కలర్, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని వాష్ చేసినా కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కూడా సెల్ఫ్ కలర్ డిజైన్, ప్రింట్ వచ్చేసి వైట్ కలర్, అన్నిటికీ మ్యాచ్ అయిపోయిందండి వైట్ కలర్ అనేది. ఇలా వస్తుంది. మీరు కుర్తీలాగా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు కాంట్రాస్ట్ కలర్లో అయినా మనము లెగ్గిన్ అలా యూస్ చేయొచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్తో ప్లాజో, స్ట్రైట్ కట్ కుర్తా అలా నచ్చినట్టుగా, లేదంటే జీన్స్ పైనకి పెప్లం టాప్ లాగా, స్ట్రైట్ కట్ టాప్ లాగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లైనింగ్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే బాగుంది ఇది ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంఫర్ట్గా లేదనుకుంటే ఒక పట్టు వరకు వేసుకున్నా సరిపోతుంది కాటన్ లైనింగ్. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే వైలెట్ కదా, మనకి ఇంకొక కలర్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఇదైతే బ్రింజల్ షేడ్లో అండి, మనకి కొంచెం చూడడానికి సిమిలర్గా అనిపిస్తున్నాయి కానీ దేని కలర్ దానికి ఉన్నాయి, బాగున్నాయి కలర్స్. ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనేసి ఈసారి అయితే ఈ కలర్స్లో వేయించాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్. ఇది బ్రింజల్ షేడ్లో వస్తుంది. మనం వంకాయ, పొడి వంకాయ అలా ఉంటాయి కదా, సేమ్ అదే కలర్ అండి, ఎగ్జాక్ట్ అదే కలర్, చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది మనకి ప్రింట్ డిజైన్. ఈ సీక్వెన్స్ అన్నిటికి కూడా సెల్ఫ్ కలర్లో సీక్వెన్స్, థ్రెడ్ వర్క్, అలాగే ప్రింట్ వచ్చేసి అన్నిటికి కూడా వైట్ కలర్లో. అలాగే నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇదే అండి, ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్లో నేను డిజైన్ చేసుకున్నాను. స్లీవ్స్కి అయితే చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చాను. నెక్ అయితే నార్మల్ నెక్ అండి, కింద అయితే ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసి షార్ట్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది మనం షార్ట్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే లెగ్గిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన కంఫర్ట్ని బట్టి. ఎక్స్ట్రా ప్లీట్స్ ఇలా యాడ్ చేసి ఫుల్ ఫ్లేర్ తీసుకున్నాను.
చాలా బాగుంది. మనకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది కానీ లుక్ వైజ్గా మనం ప్లీట్స్ యాడ్ చేసుకుంటే 2 విధాలుగా వేసుకోవచ్చు. లెగ్గిన్ వేసుకోకపోయినా డైరెక్ట్గా ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. స్ట్రైట్ కట్ కుర్తా కానివ్వండి, లెహెంగాస్ కానివ్వండి, సింపుల్ మనం జీన్స్ పైనకి టాప్ కానివ్వండి, ఎలా అంటే అలా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మేము ఫ్యాబ్రిక్ చూసే తీసుకుంటాం అనుకుంటే స్టోర్కైనా రావచ్చు. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అడ్రస్ మ్యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.